2009లో తుంగభద్ర నదిలో వరద నీరు విలయతాండవం చేసింది. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికీ కొన్ని కుటుంబాలు వరద తెచ్చిన నష్టాన్ని మర్చిపోవడం లేదు. వరద ఉధృతి వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు తుంగభద్ర నదిపై రక్షణ గోడ నిర్మాణానికి 245 కోట్లు మంజూరు చేసింది సర్కార్. అలాగే పాత బస్తీలో కాలువలు, రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించింది. వరద బీభత్సం అంచనాలకు మించి ఉండడంతో నిర్మాణ పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. ప్రతిపాదనలను ఆచరణలో పెట్టేందుకు రెట్టింపు నిధులు విడుదల చేస్తే తప్ప పనులు ప్రారంభించలేమంటూ తప్పుకున్నారు. వరదలు వచ్చినప్పుడు కర్నూలు పట్టణం కంప్లీట్గా మునిగిపోయింది. అయితే మునిగిపోయిన తర్వాత ప్రభుత్వము యొక్క పట్టణాన్ని రక్షించడానికి రక్షణ గోడ అని చెప్పి రక్షణ గోడకు 240 కోట్లు మంజూరు చేసింది. మంజూరు చేసేప్పటికే కాంట్రాక్టర్లు ఆ కాంట్రాక్ట్ని చేజిక్కించుకొని ఆ కాంట్రాక్ట్ వల్ల మాకేమీ అంటే దాని యొక్క రక్షణ గోడకు ఆ నిధులు సాలవనే ఉద్దేశంతో వెనుకంజ వేయడం జరిగింది. 2009లో వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు కొన్ని నిధులు వచ్చినాయి. అప్పుడు రోడ్లు కూడా వంటవన ఏరియాలో వరద వచ్చినటువంటి రోడ్లు పాడైపోయినప్పుడు ఆ రోడ్డు ఇంతవరకు కూడా ఆ రోడ్లు నిర్మించలేదు. 2009లో రోడ్ల కోసం ఇచ్చినటువంటి బడ్జెట్ చాలని చెప్పేసి ఇంతవరకు రోడ్లు వేయలేదు. అదే బడ్జెట్ ఇప్పుడు గోడ నిర్మించాలంటే ఎక్కడ నిర్మించలేరు కాబట్టి కొంచెం పెంచాలని చెప్పేసి ఈ గోడ నిర్మించి కర్నూలు వాసులకు వరద బాధ లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. తుంగభద్ర నదిపై రక్షణ గోడ నిర్మించుకుంటే తిరిగి ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. నిర్మాణ పనులకు అవసరమయ్యే అదనపు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఇక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరుతున్నారు.